రిస్క్ అవాయిడెన్స్. లాస్ట్ నవంబర్లో మా ఇంట్లో కేదార్నాథ్ పోదామన్నారు, నేను మేలో పోదామన్నా. ఎందుకంటే ఐ వాంట్ టు అవాయిడ్ రిస్క్. మే 25కి ప్రిలిమ్స్ అయిపోతుంది కదా, అయిపోయినాక దెన్ ఐఎమ్ సెట్ ఫ్రీ ఫర్ 10 days, అప్పుడు వెళ్దామన్నా. ఎందుకంటే వాళ్ళేం ఆలోచించారు, ప్రిలిమ్స్ ఇది ఉంటుంది అందుకే బిజీ ఉన్నాడేమో. నేను రిస్క్ అవాయిడ్ చేసినాడు. ఏం చేసిన అంటే, ఇప్పుడు సమ్మర్లో పోతే అవలాంచ్లు, ల్యాండ్ స్లైడ్లు, ట్రెక్లు, ఫ్లడ్లు, థండర్ స్టార్మ్లు, క్లౌడ్ బస్ట్లు ఏముండవు. పోయినామా, దర్శనం చేసినామా, ఓం నమ శివాయ వెనక తిరిగినామా, వచ్చేసినామా. అదే వర్షాకాలంలో కానీ ఏ కాలంలో కానీ పోయి క్లౌడ్ బస్ట్ తెచ్చుకున్నాం అనుకో, ఫ్లడ్ వస్తుంది. సో నేను డైరెక్ట్గా ఏం చేసిన సార్, రిస్క్ అవాయిడ్ చేసిన. మొన్న వర్షం పడుతుంది, ఫ్లడ్డింగ్ వస్తుంది, మొత్తం రోడ్లన్నీ మునిగిపోయినాయి. ఇంకొద్దిసేపు ఉంటే ఇన్స్టిట్యూట్ కూడా మునుగుతుందని ఫిక్స్ అయిపోయినా. ఇంకొద్దిసేపు అయితే నేను ఉండను అని చెప్పి కాళ్ళకి ఇక్కడ వరకు నీళ్లుండే, అయినా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయినా. ఎందుకంటే తర్వాత ఇక్కడ దాకా వస్తే నేను ఉండను. దానికన్నా ఇప్పుడే నేను ఇమీడియట్లీ ఐ హ్యావ్ టు రన్ అవే. బికాస్ ఢిల్లీ కేస్ స్టడీ చూసిన నేను. అవసరం అంటే ఇప్పుడు క్లాస్ వర్షం పడుతుందని తెలిసి బయట అర్బన్ ఫ్లడ్డింగ్ అవుతుంది, క్లాస్ ఎయిడ్ ఆఫీస్ రేపు రాపర్రా అంట, ఏదన్నా కానీ. ఎందుకంటే ఐఎమ్ అవాయిడింగ్ ద రిస్క్. కోస్టల్ పీపుల్ కూడా కొంచెం లోపలికి ఇల్లు ఎందుకు కట్టుకుంటారు అంటే టు అవాయిడ్ ద రిస్క్. ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడైతే ఎక్కువ అవుతాయో ఆ జోన్ ప్రకారంగా అక్కడ ఇల్లు ఎందుకు కట్టారంటే టు అవాయిడ్ ద రిస్క్. సో ఇన్ జనరల్ ఫినామినా ఆల్సో we would be having the avoidance of risk as particular segment. Are you getting this point, everyone?